ఇంట్లో వాయిద్యాలు వాయించకూడదన్నారు కదా, ఎందుకని? చూడండి బ్రదర్, మనం కొత్త నిబంధన సంఘం. మనం దేవుని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి గాని వాయిద్యాలతో కాదు. ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించేటప్పుడు నోటితో పాడడం ఎందుకు, నోటిని వాడడం ఎందుకు? అసలు వాయిద్యాలు ఎందుకు వాడకూడదంటున్నారు? వాయిద్యాలు దేవుని ఆరాధించవు కదా. వాయిద్యాలు దేవుణ్ణి ఆరాధించవు గాని మనం మనసారా ఆరాధించడానికి అవి సహకరిస్తాయి. అలా వాయిద్యాలతో కలిపి చేసే ఆరాధనని దేవుడు స్వీకరించడు. అవునా? అలా అని బైబిల్ చెప్తుందా? ప్రకటన గ్రంథం 5:8 14:2 15:2 పరిశుద్ధులందరూ వాయిద్యాలు వాయిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తున్నారని రాయబడింది. వారి ఆరాధన స్వీకరించిన దేవుడు మన ఆరాధన ఎందుకు స్వీకరించడు? దీనికి మీ సమాధానం ఏంటి? దేవుడే పరలోకంలో వాయిద్యాలు నిషేధించినప్పుడు మీరెందుకు నిషేధిస్తున్నారు? చూడండి బ్రదర్, నిర్గమాకాండంలో మిరియాము ఆరాధన చేసేటప్పుడు వాయిద్యాలు ఉపయోగించింది. మొదటి దినవృత్తాంతాలు 15, 16, 23 అధ్యాయాల్లోనూ, పాత నిబంధన గ్రంథంలో అనేక చోట్ల, కీర్తన గ్రంథంలోనూ భక్తులు వాయిద్యాలు ఉపయోగించారు. యెహెజ్కేలు 28:13 పరలోకంలో దేవదూతలు ఆరాధించేటప్పుడు పిల్లన గురవులు ఊదుతారు. ఇదంతా పాత నిబంధన కదా అనొచ్చు. పాత నిబంధనలో వాడుకలో ఉన్న దేన్నైనా కొత్త నిబంధనలో ఖండిస్తే దాన్ని మనం చేయకూడదు. కొత్త నిబంధనలో ఎక్కడా వాయిద్యాలను ఖండించలేదు. పైగా ఎఫెసీ పత్రిక 5:19 కీర్తనలతోనూ సంగీతంతోనూ అని రాయబడింది. మీ డిమాండ్ నెంబర్ 1 తప్పని చెప్పడానికి ఈ వచనం సరిపోతుందనుకుంటాను. అది తర్జుమా పొరపాటు బ్రదర్. అవునా? అసలు తర్జుమా ఏంటో చెప్పగలరా? మూల భాషలో అక్కడ ఏ పదం వాడబడిందో తెలుసా? అక్కడ సల్లో అనే గ్రీకు పదాన్ని వాడారు. దానికి అర్థం ఒక వస్తువును మీటుడు ద్వారా శబ్దాన్ని చేయుట. చప్పట్లు కావచ్చు, వాయిద్యాలు కావచ్చు, ఇవన్నీ మీటుడు ద్వారా శబ్దాన్ని రప్పించేవే కదా. బ్రదర్, వాయిద్యాలు తప్పనిసరిగా వాడాలని మేము చెప్పడం లేదు. కొన్ని చోట్ల సంగీతానికే అధిక ప్రాధాన్యతనిచ్చేస్తున్నారు. మనసులు పాడడం తక్కువ, సంగీతం ఎక్కువ అయిపోతున్నాయి. దీన్ని మేము ఖండిస్తున్నాం కూడా. అలాగని వాయిద్యాలు నిషేధం అని చెప్పడానికి కూడా మేము సమ్మతించం. వాయిద్యాలు వాడాలంటే వాడచ్చు, మానేయాలంటే మానేయచ్చు. వాడటం తప్పని కానీ, వాడకపోవడం తప్పని కానీ చెప్పడానికి కుదరదు. అసలెందుకు బ్రదర్ ఈ విషయాన్ని అంత మ్యాటర్ చేశారు? విశ్వాసులను కన్ఫ్యూజ్ చేయడం తప్ప దీనివల్ల ఎవ్వరికీ ఏ ప్రయోజనం లేదు.